ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఈ పేరు వింటే మనకి గుర్తొచ్చేది రాజధాని, రాజకీయాలు, అభివృద్ధి. కాని నిజంగా అమరావతి అంటే ఏమిటి తెలుసా? ఇది కేవలం కొత్త నగరం కాదు. ఇది 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర భూమి, బౌద్ధ ధర్మానికి ప్రాణం పోసిన ప్రాంతం, శాతవాహన రాజుల రాజధానిగా వెలుగొందిన నేల. ఈ వీడియోలో అమరావతి పేరు ఎలా వచ్చింది, ప్రాచీన కాలంలో అమరావతి ఎలా ఉండేది, బౌద్ధ ధర్మంతో దీనికి ఉన్న సంబంధమేంటి, మరి ఆధునిక కాలంలో రాజధానిగా ఎలా మారింది, అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం. అమరావతి అనే పదం అమరులు నివసించే స్థలం అనే అర్థాన్నిస్తుంది. పురాణాల ప్రకారం దేవతల రాజైన ఇంద్రుని రాజధానిని కూడా అమరావతి అంటారు. అందుకే ఈ ప్రాంతానికి పవిత్రత ఎక్కువగా వచ్చింది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని ధాన్యకటకం అని కూడా పిలిచేవారు. కాలక్రమేణా ఈ ప్రాంతం బౌద్ధ ధర్మానికి కేంద్రంగా మారిన తర్వాత అమరావతి అనే పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అమరావతి అభివృద్ధి వెనక శాతవాహన వంశం పాత్ర చాలా కీలకం. శాతవాహనుల కాలంలో అమరావతి రాజకీయ కేంద్రం, వాణిజ్య కేంద్రం, ధార్మిక కేంద్రం, అన్ని రంగాల్లో ముందుండేది. రోమన్ సామ్రాజ్యంతో కూడా ఇక్కడి వ్యాపారం జరిగేదని చరిత్ర చెబుతోంది. బంగారం, వస్త్రాలు, మసాలాలు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లేవి. శాతవాహనులు బౌద్ధ ధర్మానికి మాత్రమే కాదు, హిందూ ధర్మానికి సమాన గౌరవం ఇచ్చారు. అందుకే అమరావతి సహనానికి, సంస్కృతికి చిహ్నంగా మారింది. అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది. ఈ నది వల్ల సారవంతమైన భూములు, వ్యవసాయ అభివృద్ధి, జనజీవన వికాసం అన్నీ సాధ్యమయ్యాయి. ప్రాచీన కాలంలో నదుల ఒడ్డునే నాగరికతలు వికసించాయి. అందులో అమరావతి ఒక గొప్ప ఉదాహరణ. కృష్ణానది అమరావతిని కేవలం నగరంగా కాక ఒక జీవంత నాగరికతగా తీర్చిదిద్దింది. కాలం మారింది, రాజులు మారారు, వ్యాపార మార్గాలు మారాయి. దీంతో అమరావతి ప్రాముఖ్యత నెమ్మదిగా తగ్గింది. బౌద్ధ కేంద్రం శిథిలమైంది, శిల్పాలు మట్టిలో కలిసిపోయాయి. కాని చరిత్ర ఎప్పుడూ పూర్తిగా నశించదు. బ్రిటీష్ కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని తవ్వి ప్రపంచానికి అమరావతి గొప్పతనాన్ని మళ్లీ గుర్తుచేశారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. కొత్త రాజధాని అవసరం ఏర్పడింది. అప్పుడు ఎంపికైన నగరం అమరావతి. ఎందుకు అమరావతి? చారిత్రక ప్రాముఖ్యత, కృష్ణానది సమీపం, భవిష్యత్తు అభివృద్ధికి అనుకూల భూభాగం, ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చెయ్యాలన్న కల మొదలైంది. అయితే రాజకీయ మార్పులు, విధాన మార్పుల వల్ల ఆ అభివృద్ధి నెమ్మదించింది. కాని అమరావతి చరిత్ర చెబుతోంది, ఈ నేల ఎప్పుడూ తిరిగి లేస్తుంది. అమరావతి ఒక నగరం కాదు, ఇది చరిత్రకు సాక్ష్యం. బౌద్ధధర్మానికి వెలుగు చూపిన భూమి, శాతవాహనుల స్వర్ణయుగాన్ని చూసిన నేల, మళ్లీ రాజధానిగా పునర్జన్మ పొందిన ప్రాంతం. భవిష్యత్తులో అమరావతి తన చరిత్రకు తగ్గ గౌరవాన్ని తప్పకుండా పొందుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, మరియు ఇలాంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.